అవును. అలా కాకుండా అసలు టోటల్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవడం ఏంటి? అదే కదా. అది కరెక్ట్ కాదు కదా. కానీ ఒకటి సార్, మఠాలకి ఇటువంటి ఆశ్రమాలకి భూములు ఇచ్చి ప్రభుత్వం తర్వాత ఆ లీజుని రద్దు చేసుకోవడం అంటే రేపొద్దున నిజంగా ఏ ప్రభుత్వం ఇచ్చినా సరే ఇది ఉంటుందో లేదంటే తీసేసుకుంటారనే నమ్మకం కోల్పోరా ప్రభుత్వాల మీద? ఇది చెడు సంప్రదాయం అంటే అసలు స్వామీజీలని మనం రాజకీయాల్లోకి లాగుతాం అనేది ఒకటి జరిగింది. స్వామి ఆ రాజకీయాల్లోకి ఒక స్వామీజీ వ్యవహారం మూలంగా మొత్తం స్వామీజీలు ఇప్పుడు ఆ లెక్కనైతే మరికొంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా కూడా మాట్లాడారుగా కొంతమంది స్వామీజీలు. మరి అంటే ఇక రాజకీయంగా స్వామీజీలు కూడా ఉండాలా? అంటే ఆధ్యాత్మిక వ్యవస్థ కూడా ఏదో ఒక పార్టీ కొమ్ముగాయాలా, ఇంకొక పార్టీని ద్వేషించాలా? అప్పుడు ఇంకా స్వామీజీల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది, ఆశ్రమాల మీద మనకి ఎక్కడ గౌరవం ఉంటుంది? వాళ్ళు భక్తులుగా వీళ్ళు వస్తే ఆశీర్వదించడం వరకు బాగుంది, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఓ దీపోత్సవం చేశారో, యజ్ఞాలు చేశారో, యాగాలు చేశారో అవి చేయడము, లేదంటే అట్లాంటి వాటికి భూములు తీసుకోవడము అవి నడపడం వరకు బాగుంటుంది. రాజకీయ కార్యకలాపాలు అంటే ఏ హిందుత్వాకి కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మాట్లాడితే తప్పులేదు, కానీ వేరే వైపుకి వెళ్ళిపోతున్నారు, రాజకీయాల వైపుకి వెళ్ళిపోతున్నారు. స్వరూపానంద కాబట్టి టార్గెట్ అయ్యారా? అంతే, నో డౌట్. అందులో స్వరూపానంద కాబట్టినే తీసేశారు అక్కడ. అది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీదన హిందుత్వ వ్యతిరేకి అన్నటువంటి ముద్ర గతంలో వేయడం వల్ల 2019 ముందు అతను ఓడిపోవడంలో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ 2014 ఎన్నికల్లో. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి విజయంలో స్వరూపానంద పాత్ర ఏంటంటే ఇతను తీసుకెళ్లి హరిద్వార్లోనో ఎక్కడో నీళ్లలో ముంచి అతనికి అది మెళ్ళలో ఈ దండ అది వేసి అతను హిందూ మతంలోకి మారిపోయాడన్నటువంటి ప్రచారం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసుకొచ్చి తద్వారా హిందువుల్ని